హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఏమంటే మీరు ఇంకా మారరా, మీలో మార్పు రాదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే చాలా ఫ్రస్ట్రేషన్ తో అయితే ఈ మాట అయితే మాట్లాడుతున్నాను. భూమి గుండ్రంగా సూర్యుడి చుట్టూ తిరిగినట్టు ఈ గేమ్ చేంజర్ టీమ్ జరగండి సాంగ్ చుట్టూరు అయితే తిరుగుతున్నారు. ఈ రోజు కీరా అద్వానీ గారి బర్త్డే. అలాగే బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నారు. అలాగే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు కూడా. కానీ ఆ రిలీజ్ చేసిన పోస్టర్ ఎక్కడదయ్యా అంటే జరగండి సాంగ్ లిరికల్ వీడియోది. దాంట్లో నుంచి ఒక స్టిల్ అయితే తీసుకుని డ్రెస్ అయితే కింద వరకు సాగదీసి ఫోటోషాప్ లో మా మొహాన్ని అయితే కొట్టారు. ఇంకా మీకు వదలడానికి వేరే స్టిల్లే దొరకలేదా? అసలు అంత కంటెంట్ పెట్టుకుని మీరు రిలీజ్ చేసిన కంటెంట్ నే పదే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది, సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇంకా 10 రోజులు ప్యాచ్ వర్క్ కూడా నిన్నే స్టార్ట్ అయింది. సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ అని దిల్ రాజు గారు కూడా చెప్పేశారు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా వదిలిన కంటెంట్ వదులుతాం వల్ల ఉపయోగం ఏంటి? సేమ్ ఇదే మిస్టేక్ గాడ్ ఫాదర్ విషయంలో కూడా చేశారు. గాడ్ ఫాదర్ సినిమాని రేపు రిలీజ్ పెట్టుకుని ముందు రోజు నైట్ అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. దాని వల్ల ఉపయోగం ఏంటి? సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వదలండి పోని. ఇప్పుడు పుష్ప సినిమాని మనం ఎగ్జాంపుల్ గా అయితే తీసుకుందాం. ఆ సినిమా రిలీజ్ కి ఒక 8 నెలలు 7 నెలల ముందే ఆ సినిమా సాంగ్స్ అయితే వదలటం అయితే మొదలు పెట్టారు. ఆ సినిమా రిలీజ్ టైం కి ఆ సాంగ్స్ అయితే జనాల్లోకి అయితే బాగా ఎక్కేశాయి. కాబట్టి రిలీజ్ టైం కి జనం అటెన్షన్ మొత్తం ఆ సినిమా వైపు అయితే వెళ్ళింది. మన తెలుగు స్టేట్స్ వరకు కంటెంట్ ని ఎంత స్లోగా రిలీజ్ చేసినా పర్లేదు, కానీ పాన్ ఇండియా సినిమాలకి అయితే మినిమం 7-8 నెలల ముందు నుంచే కంటెంట్ అయితే వదులుతా ఉండాలి. అప్పుడే దానికి ఉపయోగం. ఓకే, గేమ్ చేంజర్ సినిమాలో చాలా క్వాలిటీ కంటెంట్ ఉంది. ఎంత క్వాలిటీ కంటెంట్ ఉన్నా సరే జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ అది. కనీసం దిల్ రాజు గారు డిసెంబర్ లో సినిమా రిలీజ్ అయితే అని చెప్పినా సరే ఇప్పటి వరకు కనీసం అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. చేయలేదు. కనీసం ఇలాంటి బర్త్డేలు వచ్చినప్పుడైనా సరే రామ్ చరణ్ గారిది, కీరా అద్వానీ గారిది కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేయొచ్చు కదా. RRR సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అయితే అవుతుంది. ఫ్యాన్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కనీసం కొత్త పోస్టర్ కాదు కదా, జరగండి స్టిల్స్ తప్ప వేరే స్టిల్లే సినిమా నుండి బయటికి రావట్లేదు. ఇలా అయితే పబ్లిసిటీ ఎప్పుడైతే జనాలకి సినిమా గ్రౌండ్ లెవెల్ లో ఎప్పుడు రీచ్ అయ్యింది? ఓకే, రామ్ చరణ్ గారు పెద్ద హీరో కాబట్టి మార్కెట్ ఉంది కాబట్టి సినిమాకి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో. ఓకే, మీరు ఇలా చేయడం వల్ల 100 కోట్ల ఓపెనింగ్స్ వస్తే మీరు పబ్లిసిటీ ఇంకా బాగా చేయడం వల్ల 150 కోట్లు వస్తాయి కదా. మరి ఎందుకు చేయట్లేదు? ఇంత లేట్ గా ఎందుకు కంటెంట్ ని దాచుకుంటున్నారు? ఎందుకు వదలట్లేదు? అలాగే ఈ ఆగస్ట్ ఎండింగ్ లో అయితే ఇంకో సాంగ్ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. మరి దాంట్లో అయినా కొత్త స్టిల్స్ పెడతారో, లేకపోతే జరగండి సాంగ్ వదిలేసినట్టు ఒక సింపుల్ స్టెప్ ఒకటి వదిలేసి 4 స్టిల్స్ పెట్టేసి లాగేస్తారేమో చూడాలి. ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకున్న దేవరా సినిమా నుండి ఒక గ్లిమ్స్ వచ్చింది, ఒక సాంగ్ వచ్చింది, ఇంకో సాంగ్ రావడానికి రెడీగా ఉంది. ఆ సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవడానికి రెడీగా కూడా ఉంది. దానికంటే ముందు స్టార్ట్ అయిన మన సినిమానేమో గ్లిమ్స్ కూడా రాలేదు ఇంకా. ఓకే, గేమ్ చేంజర్ సినిమాలో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే ఉండొచ్చు, అదిరిపోయే 7 సాంగ్స్ కూడా ఉండొచ్చు. అవి లేట్ గా రిలీజ్ చేయడం కంటే ఇంకా ముందు రిలీజ్ చేస్తే జనాల్లోకి వెళ్తది కదా, అది నా పాయింట్. ఈ వీడియో వల్ల ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయ్యి ఉంటే నన్ను అయితే క్షమించండి. కానీ ఒక సినిమా లవర్ గా, రామ్ చరణ్ గారి ఫ్యాన్ గా నేనైతే హట్ అయ్యాను. అందుకే ఈ వీడియో అయితే చేశాను. అంతకు మించి అయితే ఏమి లేదు. నెక్స్ట్ నుంచి అయినా అప్డేట్స్ చాలా ఫాస్ట్ గా కొత్త కంటెంట్ తో వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.